హలో మై బ్యూటిఫుల్ పీపుల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా బౌల్ పెట్టుకొని 10 ఎండుమిర్చీలు, 2 లేదా 3 బగారాకులు, 2 యాలకులు, 2 మరాఠీ ముగ్గలు, 4 లవంగాలు, జాపత్రి, రాతి పువ్వు, జాజి పువ్వు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు. ఇవన్నీ వేసుకోవాలి. 2 ఇంచుల దాల్చిన చెక్క గూడా వేయాలి. ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ధనియాల పొడి, మిరియాల పొడి డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంది ఉంది. అందుకనే నేను డైరెక్ట్‌గా మిక్సర్ బౌల్‌లోనే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా పొడి అనేది ఫ్రై పీస్ చికెన్ బిర్యానీకి కంపల్సరీగా ఉండాలి. ఈ అరోమా, ఈ పౌడర్‌తోనే బిర్యానీకి అనేది చాలా టేస్ట్ వస్తుంది. హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకోవాలి. దాని తర్వాత హాఫ్ కేజీ చికెన్ మెజర్‌మెంట్స్ చెప్పాను నేను. హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మంచిగా ఫ్రెష్‌గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకొని చికెన్‌లో ఉండే వాటర్ మొత్తం చికెన్ అనేది అబ్జర్వ్ చేసుకొని చికెన్ అనేది మెత్తగా ఉడికిపోతుంది. కలిపిన తర్వాత మనం పసుపును వేసుకొని మళ్ళీ కలపాలి. అందులో వాటర్ మొత్తం ఇంకిపోవాలి. ఇప్పుడు 10-15 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని చికెన్ అనేది బాగా బాయిల్డ్ చేయాలి. చికెన్ అనేది మంచిగా ఉడికిపోయింది. దాని తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలపాలి. నేను 1 ½ టీ స్పూన్ సాల్ట్ వేసి కలుపుతున్నాను. వీడియోలో చూయించిన విధంగా 1 ½ టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సర్ బౌల్‌లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని తీసుకొని ఈ చికెన్‌కి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా కలిపి దింపేసుకోవాలి. ఆ మసాలా అనేది చికెన్‌కి బాగా పట్టాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ. ఇప్పుడు వేరే బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్‌లోనేమో హాట్ వాటర్‌ని, ఇంకో బౌల్‌లోనేమో 1 టేబుల్ స్పూన్ నూనెను పోసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకొని, ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని వేసుకొని, ఆ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలి. ఈ హాట్ వాటర్‌లో బిర్యానీ మసాలా మొత్తం వేసుకొని బాగా బాయిల్ జేయాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర గూడా వేసుకోవాలి. ఇందులో గూడా పసుపు, ఉప్పు, కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీడియోలో చూయించిన విధంగా వేసుకొని బాగా కలపాలి. నేను హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడిని యాడ్ చేస్తున్నాను అందులో. 3 టీ స్పూన్స్ కారం. దాని తర్వాత పావు లీటర్ పెరుగును గూడా వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ అంటే జీలకర్ర పొడి. పావు లీటర్ పెరుగును గూడా వేసుకొని బాగా కలపాలి. కలిపి స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో గూడా
కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం హాట్ వాటర్ బౌల్‌లో ఆల్రెడీ మనం బిర్యానీ మసాలా యాడ్ చేసి పెట్టుకున్నాము. అందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇందులో గూడా జీరా పౌడర్, ఉప్పు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా బాయిల్డ్ చేయాలి. నేను కొద్దిగా నిమ్మరసం గూడా యాడ్ జేస్తున్నాను. నిమ్మరసం యాడ్ జేయడం వల్ల మనకి బాస్మతి రైస్ అనేది విడివిడిగా వస్తుంది. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని అందులో వేసుకొని 90% బాస్మతి రైస్ కుక్ అయ్యే వరకు ఉంచాలి. 90% కుక్ కావాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్‌ని ఫ్రై చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు డ్రైన్ చేసి పెట్టుకొని వేరే బిర్యానీ హండీ తీసుకొని దానికి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మొత్తం మంచిగా దాని చుట్టూ రాసి పెట్టుకున్నాను. దాని తర్వాత లేయర్స్ లాగా చికెన్‌ని, గ్రేవీని ప్లస్ రైస్‌ని వీడియోలో చూయించిన విధంగా మీరు వేసి పెట్టుకోవాలి. ఇలా వేయడం వల్ల ఆ మసాలా అనేది రైస్‌కి బాగా పడుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్‌ని ప్రిపేర్ చేసి పెట్టుకున్న బౌల్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, దాని మీద మొత్తం వేసుకుంటే రైస్ గూడా కలర్‌గా వస్తుంది. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మూత పెట్టుకోవాలి. నేను రైతా గూడా ప్రిపేర్ చేసి పెట్టాను. 15, 20 మినిట్స్ తర్వాత సిమ్ మంటలో పెట్టేసేయాలి. 15, 20 మినిట్స్ తర్వాత చూస్తే ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది చాలా బావుంటుంది. దమ్ చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుంది. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ టేస్ట్ అనేది వేరేలాగా ఉంటుంది. చాలా బావుందండి టేస్ట్ మాత్రం. బాయ్ గైస్.